నగరంలో మధ్యాహ్నం సాయంత్రం వేళల్లో భారీ వర్షం కురిసింది. మరికొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. తార్నాక, ఓయూ క్యాంపస్, నాచారం, ఉప్పల్, చార్మినార్, ఎల్బీ నగర్, హయత్ నగర్, దిల్సుఖ్ నగర్, అంబర్పేట్లో భారీ వర్షం పడింది. భారీ వర్షానికి పాత బస్తీలో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. రోడ్లపైకి మురుగునీరు చేరటంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. పాత బస్తీలోని హైకోర్టు రహదారిపై ఈదురుగాలులకు చెట్లు కూలాయి. ఓ భారీ చెట్టు రోడ్డుపైకి అడ్డంగా పడటంతో ట్రాఫిక్ మొత్తం ఆగిపోయింది. చార్మినార్ ట్రాఫిక్ పోలీసులు వాటిని క్లియర్ చేశారు. అదే టైంలో అక్కడికి వచ్చిన జీహెచ్ఎంసీ అత్యవసర వాహనం పనిచేయకపోవడంతో చెట్లు తొలగించే భారమంతా ట్రాఫిక్ పోలీసులే చూసుకున్నారు. స్థానికులు కూడా సాయం చేశారు. కొమ్మలుగా నరికి వాటిని పక్కకు తొలగించాక ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. అటు నెహ్రూ జూ పార్క్ లో కూడా ఈదురుగాలులకు భారీ చెట్లు విరిగిపడ్డాయి. సాయంత్రం 4 గంటల సమయంలో ఈదురుగాలులు రావడంతో 50కి పైగా చెట్లు కొమ్మలు విరిగిపడ్డాయి. దాంతో వెంటనే జూ పార్క్ సిబ్బంది పర్యాటకులను బ్యాటరీ వెహికల్స్ ద్వారా క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. కొన్ని చెట్లు కూకటి వేళ్లతో కూలి పడిపోవడంతో ఫుట్పాత్లు దెబ్బతిన్నట్టు జూ పార్క్ అధికారులు చెబుతున్నారు. చెట్టు కూలి అటు నెహ్రూ జూ పార్క్ లో కూడా ఈదురుగాలులకు భారీ చెట్లు విరిగిపడ్డాయి. సాయంత్రం 4 గంటల సమయంలో ఈదురుగాలులు రావడంతో 50కి పైగా చెట్లు కొమ్మలు విరిగిపడ్డాయి. దాంతో వెంటనే జూ పార్క్ సిబ్బంది పర్యాటకులను బ్యాటరీ వెహికల్స్ ద్వారా క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. కొన్ని చెట్లు కూకటి వేళ్లతో కూలిపడటంతో ఫుట్పాత్లు దెబ్బతిన్నట్టు జూ పార్క్ అధికారులు తెలిపారు. చెట్టు కూలి పుప్పాల్గూడకు చెందిన 60 ఏళ్ల వృద్ధుడు ఇక్బాల్ అహ్మద్ చనిపోయినట్టు జూ పార్క్ అధికారులు తెలిపారు. అతని కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామన్నారు. సిటీలో 3 రోజులుగా డిఫరెంట్ వెదర్ కనిపిస్తోంది. మధ్యాహ్నం దాకా ఎండలు మండిపోతున్నాయి. ఆ తర్వాత సాయంత్రం, రాత్రి వేళల్లో భారీ వర్షం పడుతోంది. వారలకు జనం కాస్త రిలీఫ్ పొందుతున్నా మధ్యాహ్నం దాకా ఎండలు మాత్రం భయపెడుతున్నాయి. ఈ సాయంత్రం సిటీలో ఈదురుగాలులతో కురిసిన వర్షానికి ట్రాఫిక్ జామ్ కూడా అయింది. దీనికి సంబంధించిన సమాచారం రవికిరణ్ అందిస్తారు. భారీ వర్షాలు చోటు చేసుకుంటున్నాయి. గత 2-3 రోజుల నుంచి చూసుకుంటే కనుక సాయంత్రం 4 అంటే 4, 5, 6 గంటల సమయంలో అకస్మాత్తుగా భారీ ఉరుములతో కూడిన వర్షాలు చోటు చేసుకోవడంతో హైదరాబాద్లో సాయంత్రం కాగానే హైదరాబాద్ వాసులు భయపడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వర్షాకాలంలో ఎండలు వస్తే అందరూ సంతోషిస్తారు, కానీ వర్షం అకస్మాత్తుగా రావడంతో కూడా భారీ వర్షాలు ఉరుపులతో కూడుకున్న వర్షాలు రావడంతో కూడా చాలా వరకు హైదరాబాద్లో పలు ప్రాంతాలు మొత్తం జలమయమైన పరిస్థితి ఉంది. ట్రాఫిక్ సమస్య చూసుకుంటే కనుక కొన్ని ప్రాంతాల్లో వర్షం పడనప్పటికీ కొన్ని ప్రాంతాలు మాత్రం హెవీగా వర్షం పడడంతో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య అయిపోయింది. అయితే అంటే గత 2-3 రోజుల నుంచి వాతావరణ శాఖ నుంచి అందుతున్న సమాచారం మేరకు ట్రాఫిక్ పోలీసులు కానీ జిహెచ్ఎంసీ కానీ అలర్ట్ కావాల్సి ఉంది. కానీ జిహెచ్ఎంసీ అధికారులు కూడా చూసుకుంటే ఎక్కువ అలర్ట్ కాని పరిస్థితి. ఎందుకంటే సాయంత్రం అయినా వర్షాలు పడుతున్నప్పుడు, ఉరుముల గాలితో వర్షాలు పడుతున్నప్పుడు కూడా కనీసం జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే చాలా వరకు ట్రాఫిక్ సమస్యని తగ్గించే అవకాశం ఉంటుంది. తర్వాత కూడా కొన్ని ప్రాంతాల్లో నీళ్లు కూడా అలాగే ఇప్పటికీ నిలిచిపోయిన పరిస్థితి. ఎందుకంటే సాయంత్రం వర్షం పడ్డప్పటికీ రాత్రి అవుతున్నా కానీ వర్షం నిలిచిపోయింది. ఇప్పటికీ కూడా జిహెచ్ఎంసీ అధికారులు వాటిని క్లియర్ చేసిన పరిస్థితి లేదు. దీంతో కూడా చాలా గల్లీలలో వర్షం అలానే ఉంది. గల్లీవాసులు బయటికి పోవడానికి కానీ ఇంటి నుంచి బయటికి పోవడానికి రావడానికి కూడా చాలా వరకు ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో జిహెచ్ఎంసీ అధికారులు ఈ అకస్మాత్తుగా పడుతున్న వర్షాలని వాళ్ళు కంట్రోల్ చేసేందుకు కానీ దాంతోపాటుగా ఆ వర్షం ఎఫెక్ట్ కూడా ముందే గ్రహించి చర్యలు తీసుకోవడంలో టోటల్గా జిహెచ్ఎంసీ అధికారులు విఫలమైనట్టుగా విమర్శలు వస్తున్నాయి. దాంతోపాటుగా సాయంత్రం టైంలో ట్రాఫిక్ హెవీగా ఉంటుంది కాబట్టి ఈ వర్షానికి
మాతో ఈ వర్షానికి తోడు మరింత ట్రాఫిక్ హెవీగా ఉంటుంది. ట్రాఫిక్ పోలీసులు కొద్దిగా ముందస్తు జాగ్రత్తలు కూడా చర్యలు తీసుకుంటే కనుక చాలా వరకు ట్రాఫిక్ సమస్యలు తగ్గించే అవకాశం ఉంటుంది. ఈ అకస్మాత్తుగా పడే ఎండాకాల వర్షానికి అయితే చాలా వరకు చల్లదనం ఇవ్వడంతో పాటుగా చాలా వరకు కొన్ని ప్రాంతాల్లో కూడా చెట్లు నెలమయమైపోయి దాంతో కూడా చాలా అంటే ఒక ఓల్డ్ సిటీలో ఉన్న చెట్లు జలమైపోయి చాలా మంది గాయాలని అదే ప్రాంతాలతో కాకుండా చాలా అంబర్పేట, రమంతపూర్, హైట్నగర్, ఎల్బినగర్ లాంటి ప్రాంతాల్లో కూడా చాలా వరకు రోడ్లు డ్యామేజ్ అయిపోయినాయి. ట్రాఫిక్ సమస్య పెరిగింది. అధికారులు వెంటనే తక్షణం చర్యలు చేపట్టి కూడా ఈ రోడ్ల డ్యామేజ్ కానీ చెట్లు కూలిన ప్రాంతాల్లో ఆల్టర్నేట్ చర్యలు చేపట్టాలని కూడా జిహెచ్ఎంసీ అధికారిని ప్రజలు కోరుతున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ అభిలాష్తో రవికిరణ్, V6 హైదరాబాద్.